ఆంధ్రప్రదేశ్లో బీచ్ శాక్స్ కోసం ముసాయిదా ఎక్సైజ్ పాలసీ మార్గదర్శకాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మొదటి దశలో సూర్యలంక బీచ్, చీరాల మరియు విశాఖపట్నంలో ఒక్కొక్క చోట 2 షాక్స్ పైలట్ ప్రాతిపదికన ప్రారంభించి పైలట్ ఫలితాల ఆధారంగా గుర్తించిన ఇతర తీర ప్రాంతాలకు విస్తరించడం జరుగుతుంది. ఇటువంటి ఈ శాక్స్ ఏదైతే ఉన్నాయో పక్కన మహారాష్ట్ర, గోవా, ఒరిస్సాలో ఇప్పటికే అమల్లో ఉంది. వాళ్ళ విధానాలు కూడా తీసుకుని మనకి మెరుగైన విధానాలతో ఇది పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని అమలు చేయడం జరుగుతుంది. సో టైమింగ్స్ కూడా 10 to 8 మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 8 వరకు. తర్వాత కొన్ని రకాల లిక్కర్స్ మాత్రమే. సో అవన్నీ కూడా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటుంది. ఈ సక్సెస్ని బట్టి భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్ళాలని నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మనం చేస్తాను. మిగతా చోట్ల కూడా అవకాశం ఉంటే అక్కడ కూడా చేస్తాను. ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదన మేరకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉన్నత విద్య, పరిశోధనలు, ఆవిష్కరణలు మరియు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో తిరుపతి జిల్లా శ్రీ సిటీలో శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పేరిట నూతన ప్రైవేటు విశ్వవిద్యాలయాన్ని గ్రీన్ఫీల్డ్ కేటగిరీ కింద స్థాపించడానికి వీలుగా ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ 2016 షెడ్యూల్ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ యూనివర్సిటీ మూలంగా ఏమిటంటే అక్కడ చదువుకుంటూ, ఆ యూనివర్సిటీలో చదువుకుంటూ అక్కడ ఉన్న ఏదైతే మంచి పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో దాంట్లో పని చేయటానికి కూడా అవకాశం వస్తుంది. అంటే వాళ్ళు చదువుకుంటూనే హై స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్కిల్స్ నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడే విధంగా మరి ఆ శ్రీ సిటీ వాళ్ళే ఈ యూనివర్సిటీని ప్లాన్ చేశారని చెప్పేసి మనం చేస్తాం. దీని కరికులం కానివ్వండి, దీని గవర్నెన్స్ కానివ్వండి, పూర్తిగా ఆ శ్రీ సిటీ వాళ్ళే కదా, శ్రీ సిటీ ఏదైతే ఉందో అథారిటీ వాళ్ళే దీన్ని నిర్వహిస్తారని చెప్పేసి మనం చేస్తాను. ఇంతకుముందు ఇచ్చినప్పుడు ఇది కొత్తగా వచ్చింది కాబట్టి ఆ యాక్ట్లో దీన్ని యాడ్ చేయడం కోసం ఈరోజు ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. దీనికి ముఖ్యమంత్రి గారు ఇంకో సూచన కూడా చేశారు. ఇది ఏమిటి, చదువుకుంటూ పక్కన పని ఉన్న పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసే అవకాశం. ముఖ్యమంత్రి గారు ఇంకొకటి ఏం సూచన చేశారంటే, పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తూ ఉంటారు, వాళ్ళు ఒక 50 మందినో 60 మందినో క్లాసెస్ నిర్వహించి మరి ఐఐటి స్టాండర్డ్స్తో వారి పరీక్షల విధంగా రాసి వారి స్కిల్స్ని ఏ విధంగా అప్గ్రేడ్ చేయొచ్చో కూడా పరిశీలించమని చెప్పేసి, ఆ మోడల్ కూడా పరిశీలించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చేయటం. ఇదేమో ఎడ్యుకేషన్ ప్లస్ వర్కింగ్, అదేమో వర్కింగ్ ప్లస్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ స్కిల్స్. అది కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేసిన జరిగింది. అది కూడా పరిశీలిస్తామని చెప్పేసి తెలియజేసింది. లేదు, వాళ్ళు సీసీటీ కిందే ఉంది కదా, వాళ్ళకి ల్యాండ్ 60 acresలో దీన్ని డెవలప్ చేస్తారు. సీసీటీ అంతా కూడా దాని ఏమంటారు డెవలపర్దే కదా, సీసీటీ డెవలపర్దే. సీసీటీలోనే 60 acresలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనిలో నాన్ మెడికల్ కోర్సుల్లో 35% సీట్లను ప్రభుత్వ కోటా కింద విద్యార్థులకు కేటాయించేందుకు కూడా వారు అంగీకారం తెలిపారు.